హలో అండి. అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ మరో అవకాశం. దీనిని వ్రాసిన వారు సురేఖ గారు. ఇక కథలోకి వెళ్దామా? ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ ఈ ఒక్కసారికి సహాయం చేయండి, కన్నీళ్లతో అర్థిస్తూ అడిగింది మహతి. ఒక సాటి మనిషిగా ఆలోచిస్తే నువ్వు అడిగింది సమంజసమే, కానీ ఒక డాక్టర్గా నా వైద్య వృత్తికే దోహం చేసినట్లు. ఈ విషయం నీకు అర్థం కావడం లేదా? కోపం, ఆవేదన మిళితమైన స్వరంతో అంది స్వరూప. మీరు చెప్పింది అక్షర సత్యం, కాదనను. కానీ మీరు చేస్తున్న పని వల్ల నాలాంటి అమాయకులు ఇక ముందు బలి కాకుండా ఉంటారు. వాళ్ళని అలాగే వదిలేస్తే ఏ ఆడపిల్లని వదిలిపెట్టరు. అటువంటి వారిని వారి పాపానికి వారే పోతారన్నట్లు వదిలేయటం ఎంతవరకు సబబు? నచ్చ చెప్తున్నట్లుగా అంది మహతి. స్వరూప ఆలోచిస్తున్నట్లు ఉండిపోయింది. ప్లీజ్ డాక్టర్, కాదనకండి. వారికి తగిన శిక్ష వేయాలంటే మీరు నాకు సహాయం చేయక తప్పదు. ఈ విషయం ఎప్పటికీ మన మధ్య ఉంటుంది, వేడుకుంటున్నట్లుగా అంది మహతి. సరే, కానీ నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు. ఒక్కదానివే వాళ్ళని ఎదుర్కోగలవా? సందేహంగా అడిగింది స్వరూప. అవన్నీ నేను చూసుకుంటాను, మీరు ఒప్పుకున్నారు, నాకు అంతే చాలు అంటుండగానే దుఃఖం కంఠానికి అడ్డుపడటంతో ఆగిపోయింది. స్వరూప తన సీట్లో నుండి లేచి మహతి దగ్గరకు వచ్చి ఓదార్పుగా మహతి భుజాన్ని తట్టింది. కొన్ని రోజుల క్రితం జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి ఇద్దరికి. కొన్ని రోజుల క్రితం అప్పటి వరకు బాగానే ఉన్న మహతి భర్తకు డాక్టర్ సైతం అంతుపట్టని జ్వరమేదో వచ్చింది. ఎంతమందికి చూపించినా తగ్గినట్లే తగ్గి మళ్ళీ తిరగబెడుతోంది. రోజు రోజుకు మనిషిలో ఓపిక తగ్గిపోయి మంచం మీద నుండి లేచే శక్తి కూడా లేనట్లయిపోయాడు. అతనిది ఏదో చిన్న కంపెనీలో ప్రైవేట్ జాబ్ కావడంతో ఉన్నంతలో పొదుపుగా సంసారంలో ఏ లోటు లేకుండా చూసుకునేది. ఇప్పుడు అతను లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆ చిన్న ఉద్యోగం కూడా పోయింది. 10 ఏళ్ల కూతుర్ని భర్తకు తోడుగా పెట్టి తను ఏదైనా పని వెతుక్కోవడానికి వెళ్ళింది మహతి. 2-3 ఇళ్లల్లో వంట మనిషిగా పని దొరికింది. ఒక కుటుంబం భార్యాభర్తలు, 2 ఉద్యోగస్తులు కావడంతో ఉదయాన్నే వెళ్ళి వంట చేయాలి. మరొకటి బ్యాచిలర్స్, ఇంకొకరు 57 ఏళ్ల అతను ఒంటరిగా ఉంటాడు. ఓ 15 రోజులు బాగానే గడిచాయి. ఒకరోజు పాప, నేను నీతో వస్తా అమ్మా అని మారం చేయడంతో భర్తకి అన్నీ దగ్గరగా అమర్చి పాపను తీసుకొని పనికి వెళ్ళింది మహతి. అందరూ పాపను బాగా ముద్దు చేసేవారు. అలా వారానికి 3-4 రోజులు పాప వస్తుండేది మహతితో. అలా వెళ్ళినప్పుడు ఒకరోజు చివరిగా వెళ్ళిన ఇంట్లో వంట చేస్తుండగా పాప గట్టిగా ఏడవడం మొదలెట్టింది. మహతి కంగారుగా ఎక్కడికక్కడే వదిలేసి పరుగున వెళ్ళింది. ఏమైందమ్మా అని అడిగింది పాపను దగ్గరకు తీసుకుని. పాప ఏం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది. దేన్నో చూసి భయపడిందేమో. ఇలా రా బంగారు అని పిలుస్తున్న మూర్తిని భయంగా చూస్తూ అమ్మను మరింత ఖర్చుకొని పోయింది. అంతే అయి ఉంటుంది సార్ అని పిల్లను కూడా వంటగదిలోకి తీసుకుని వెళ్ళి పని ముగించుకొని బయటకు వచ్చింది. గేటు వేసి తమ ఇంటి వైపు దారి తీస్తుండగా ఒక్క అమ్మాయి అక్క అని పిలిచింది. ఎవరు అన్నట్లు చూసింది మహతి ఆమె వైపు. ఆమె తటపటాయిస్తున్నట్లుగా చూసింది. ఈలోగా మూర్తి బయటకు వస్తూ ఉండటంతో ఆమె వడివడిగా వెళ్ళిపోయింది భయపడుతున్నట్లుగా. ఆమె వైపు విచిత్రంగా చూసి ఇంటికి వెళ్ళిపోయింది మహతి. ఆ రోజు సాయంత్రం మూర్తి మహతి వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతన్ని తమ ఇంటి దగ్గర చూసి ఆశ్చర్యపోయింది మహతి. ఇటువైపు పనుండి వచ్చాను. నీ భర్తకు ఆరోగ్యం బాలేదని చెప్పావు కదమ్మా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. నాకు తెలిసిన డాక్టర్లు ఎవరికైనా సిఫారసు చేద్దామని అని అన్నాడు. అతను చూపిస్తున్న ఆ అణువంత ఆదరణకు ఆమె ఉప్పొంగిపోయింది. చిన్ను, నీకోసం చాక్లెట్స్ తెచ్చాను, రా నాన్న అంటూ పిలిచాడు. రాను అన్నట్టు తలూపింది పాప. ఇదిగో నీకోసం బొమ్మ తెచ్చాను అంటూ ఓ అందమైన బొమ్మను చాక్లెట్లను చూపించేసరికి హుషారుగా దగ్గరకు వచ్చింది పాప. ఎందుకు సార్ ఇవన్నీ అని మొహమాటంగా అంది మహతి. నా మనవరాల్లా అనిపించిందమ్మా, కాదనకు అన్నాడు. అతని ఆత్మీయతకు కళ్ళు చెమ్మగిల్లాయి మహతికి. రోజు మూర్తి తినడానికి ఏదో ఒకటి ఇస్తూ ఉండటంతో పేచీ పెట్టి మరీ వచ్చేది పాప. మూర్తి కూడా ప్రేమగా చూసుకుంటూ ఉండటంతో తీసుకుని వెళ్తూ ఉండేది మహతి. ఆ రోజు అలాగే పాపను తీసుకొని వెళ్ళింది మహతి.
మూర్తి మీద నమ్మకం కుదరడంతో పనంతా అయ్యే వరకు పాపని గమనించట్లేదు. పనంతా పూర్తి చేసుకుని పాప కోసం చూస్తే లేదు, మూర్తి కూడా లేడు. ఇద్దరూ బయటికి వెళ్ళారేమో అనుకొని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది. అలా బయట గేటు దగ్గర నిలబడి ఉండటం వల్ల ఈలోగా ఇంతకుముందు ఒకసారి పలకరించిన ఆ అమ్మాయి కనిపించింది. మహతీని అక్కడ చూసి గబగబా దగ్గరకు వచ్చి, అక్క, పాప ఎక్కడా అని అడిగింది ఆందోళనగా. ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సార్ తీసుకొని వెళ్ళినట్టున్నారు, వాళ్ళ కోసమే చూస్తున్నా. ఇంతకీ నువ్వెవరు అంది మహతి. నా గురించి తర్వాత చెప్తాను, పాపను వాడితో పంపకక్క, నువ్వు కూడా ఇక్కడ పని మానేయి, అది నీకు చాలా ప్రమాదం అని హడావిడిగా ఆ మాటలు విని భయపడి ఏమంటున్నావు నువ్వు అంది వణుకుతున్న స్వరంతో. నిజమక్క, వాడే కామంతో కళ్ళు మూసుకుపోయిన పశువు. చిన్నపిల్లలను కూడా వదలకుండా అసభ్యమైన రీతిలో ముట్టుకుంటూ ఏదేదో చేస్తూ ఉంటాడు, అందుకే చెప్తున్నా అంది ఆ అమ్మాయి. భయంతో వణికిపోయింది మహతి. తన కూతురిని ఏం చేస్తాడో అని కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి. ఇవన్నీ నీకెలా తెలుసు అని తడబడుతూ అడిగింది మహతి. నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ పనిచేసేవారు. ఆమెకు ఒక పాప 8 ఏళ్ళు. మొదట్లో లాలనగా మనవరాలు అన్నట్లు దగ్గరకు తీసుకొని తరువాత వాడి వికృత చేష్టలన్నీ చూపించాడు. ఆ పసిది చావు బతుకుల మధ్య 4 రోజులు కొట్టుకొని చచ్చిపోయింది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నా డబ్బుతో అందరినీ కొనేశాడు. దాంతో ఏమీ చేయలేక ఆ పాప తాలూకు వాళ్ళు ఊరదిలి వెళ్ళిపోయారు. వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడు అని గబగబా చెప్పేసి సందు చివరన వస్తూ కనిపిస్తున్న మూర్తిని చూసి పారిపోయింది ఆ పిల్ల. తన కూతురి చేతిని పట్టుకున్న వస్తున్న మూర్తికి వడివడిగా ఎదురెళ్ళి అతని చేతిలో నుండి కూతుర్ని లాక్కొని దగ్గరకు తీసుకొని, రేపటి నుండి పనిలోకి రానండి అని బెదురుగా తడబడుతూ చెప్పేసి పరుగులాంటి నడకతో కూతురిని తీసుకుని వెళ్ళిపోయింది మహతి. ఆ మర్నాడు భర్త దగ్గర కూతురు నుంచి మిగతా ఇళ్లలో పనికి వెళ్ళాల్సి వచ్చేలోపు కూతురు కనిపించలేదు. మూర్తిగారు వచ్చి పాపను తీసుకొని వెళ్ళారు అని చెప్పాడు భర్త. అది వింటూనే ఒక్కసారిగా నిస్సత్తు ఆవరించినట్లయి ఉన్న చోటే కూలిపడింది. వెంటనే భర్తకు కూడా చెప్పకుండా మూర్తి ఇంటికి పరుగున వెళ్ళింది. నా కూతురు ఎక్కడా? ఎర్రపడ్డ కళ్ళతో కోపంగా అడిగింది మహతి. ప్రస్తుతానికి క్షేమంగానే ఉంది, చాలా అలసిపోయినట్టున్నావు, ఇలా రా కూర్చో మాట్లాడదాం అన్నాడు ఆమెను తినేసేలా చూస్తూ. ఆ చూపులకు ఒంటి మీద బట్టలు ఉన్న వివస్త్రగా ఉన్నట్టు ఫీల్ అయింది. బాధ, ఆవేదన, భయం, కోపం, నిస్సహాయత అన్నీ పోటీపడి ఆమె మీద దాడి చేస్తున్నాయి. శరీరమంతా వణుకుతోంది ఆమెకి. మాటలతో కాలయాపన ఎందుకులే కానీ సూటిగా అసలు విషయానికి వచ్చేస్తున్నా. రాత్రి 9 అయ్యేసరికి చక్కగా ముస్తాబై ఇక్కడికి రావాలి, లేదంటే నీకు నీ కూతురు దక్కదు, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది మహతికి. ఇది మీకు న్యాయం కాదు. పుట్టగొట్టి కోసం వస్తే ఇలా చేయడం మీకు భావ్యం కాదు. నన్ను కూతుర్ని అన్నారు, కూతుర్ని ఈ విధంగా కోరుకోవడం ఏం న్యాయం? దయచేసి నా బిడ్డను వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ ఎంత ప్రాధాయపడినా కనుకరించలేదు మూర్తి. చూడు, నేను చెప్పింది చేస్తేనే నీ కూతురిని దగ్గరకు వస్తుంది, లేకపోతే నీ కూతురు ఎక్కడుందో ఈ జన్మలో నువ్వు కనుక్కోలేవు. ఈ వాయు వరుసలు నాకు పనిలేదు కర్కశంగా అన్నాడు మూర్తి. తను ఉన్న పరిస్థితి ఏమిటో బాగా అర్థమైంది. తప్పించుకోవడం అసంభవం. తన మాన ప్రాణాల కంటే కూతురి క్షేమం ముఖ్యమనిపించింది. కన్నబిడ్డ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడింది. పెదవి పలికే మాటకు, చూసే చూపుకు, మనసు పొరల్లో దాగున్న దుర్మార్గానికి సంబంధం లేకుండా ప్రవర్తించే ఇటువంటి వారిని నమ్మినందుకు తనను తానే నిందించుకుంది. వాడి అరాచకానికి బలైంది. వాడొక్కడే కాదు, వాడి స్నేహితులు మరో 3 రాక్షసత్వానికి ప్రతీకగా వాళ్ళు. లేచి కుదురుగా 2 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి. అంతగా హింసించారామెని. కూతుర్ని తీసుకొని బయటకొచ్చింది. బలవంతంగా అడుగులు వేస్తోంది ఇంటివైపు. తల్లి స్థితిని చూసి భయపడుతున్న కూతుర్ని దగ్గరకు తీసుకొని నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఓ క్లినిక్ వెళ్ళింది. అక్కడి డాక్టర్ స్వరూపకు మానవత్వం ఉన్న డాక్టర్గా మంచి పేరుంది. మహతిని చూసి ఏమీ అడగకుండానే ట్రీట్మెంట్ మొదలుపెట్టింది. ట్రీట్మెంట్ చేస్తుంటే తన ప్రమేయం లేకుండానే కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్నాయి. అంత దారుణంగా అత్యాచారం చేశారామెను. గాయాలన్నిటికీ మందు రాసి ఇంజెక్షన్ చేసి అవసరమైన మందులు ఇచ్చి ధైర్యం చెప్పింది.
విరక్తిగా నవ్వుకుంటూ ఇంటికొచ్చింది. నిద్రమాత్రల మత్తులో ఉన్న భర్తను చూసి గుండె బరువెక్కింది. ఈ జీవితం మొయ్యక తప్పదు, చావలేక బ్రతకాలి తప్పదు అనుకుంది. ఓ 2 నెలల్లో శరీరానికైన గాయాలు పూర్తిగా దగ్గాయి. మనసుకైన గాయానికి మాత్రం మందే లేదు. అంతకంతకు మనోవేదనతో పెరుగుతోంది తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. బయట పనికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. భర్తను అడిగితే ఇప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటూ ఉందే అన్నాడు కంగారుగా. మీరు కంగారు పడకండి, నేను చూస్తాను అంటూ భయాన్ని దాచి ధైర్యం చెప్పింది. చుట్టుపక్కలంతా వెతికినా కనిపించలేదు. ఈలోగా ఫోన్ రింగ్ అయింది. మరొక్కసారి నువ్వు కావాలి, నీ కూతురు మా దగ్గరే ఉంది, అతి తెలివి చూపించకుండా వెంటనే రా అని మూర్తి కాల్ చేశాడు. ఈసారి ఏడుపు రాలేదు మహతికి. ఏదో తెలియని తెగింపొచ్చింది. వెంటనే డాక్టర్ స్వరూపాను కలిసి తను అనుకున్నది చెప్పి బ్రతిమాలి ఒప్పించింది మహతి. మరో అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అని బలంగా అనుకుంది. ఇది నీ చీరకు జాకెట్కు తలకు రాసుకో, వాళ్ళు ఓ 2 గంటల వరకు స్పృహలో ఉండరు, అప్పుడేం చేయాలో నేను చూసుకుంటా అంటూ ఏదో ఇచ్చింది స్వరూప. సరే అంది మహతి. స్వరూప చెప్పినట్లుగానే చేసి ఆ నీచుల దగ్గరకు వెళ్ళింది. ఒక అసహాయ స్త్రీని, అందులోనూ అందంగా ఉన్న ఆమెను తమ గుప్పెట్లో పెట్టుకున్నందుకు పొంగిపోతూ బాటిల్స్ మీద బాటిల్స్ ఖాళీ చేస్తున్నారు. ఆ మత్తులో మహితి దగ్గర చేరిన 4 స్పృహ లేకుండా పడి ఉన్నారు. వాళ్ళు అలా పడగానే అప్పటి వరకు దాచుకున్న ఫోన్ తీసి స్వరూపకు కాల్ చేసింది. ఈలోగా ఇల్లంతా వెతికేసరికి స్టోర్ రూమ్లో కింద పడి కనిపించింది కూతురు. వెంటనే దగ్గరికి వెళ్ళింది. ఈలోగా డాక్టర్ వచ్చింది. పాపను చెక్ చేసి ప్రమాదం లేదని చెప్పి ఆమెను స్నానం చేసి రమ్మని వేరే బట్టలు ఇచ్చింది. ఆ మందు ప్రభావం తమపై పడకుండా మహతి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆఖరి వాడికి ఏదో ఇంజెక్షన్ చేస్తోంది స్వరూప. డాక్టర్, అంతా మనం అనుకున్నట్లే జరుగుతుందా? ఆందోళనగా అడిగింది మహతి. ఖచ్చితంగా 24 గంటల్లో వాళ్ళు నరకయాతన అనుభవించి మరీ చస్తారు. ఇంకో 10 నిమిషాల్లో ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది. ముందుగా నోటి మాట పడిపోతుంది, తర్వాత కాళ్ళు చేతులు సహకరించవు. మరో గంటకు వాళ్ళ శరీరం వికృతంగా మారి దుర్గంధంతో కూడిన రసిక వస్తూ ఉంటుంది. అది విపరీతమైన నొప్పి కలగజేస్తుంది. 24 గంటల్లో బ్రతుకు మీద ఆశ చచ్చిపోయి మరణం మీద ప్రేమ పెరుగుతుంది. మొదటి గంటలోపే ఈ నరకం కంటే చనిపోవడం మేలనిపిస్తుంది, కానీ చావలేరు. మరణం వచ్చే వరకు ఈ 24 గంటల్లో చిత్రవద అనుభవించి మరీ చస్తారు అంది స్వరూప ఆవేశంగా. మహతికి సంతోషంతో మాటలు రాలేదు. ఇంతకీ ఈ మెడిసిన్ మీకు ఎలా దొరికింది డాక్టర్ అడిగింది మహతి. నిర్భయ ఘటన జరిగిన సమయంలో ఇటువంటి రాక్షసులను మామూలుగా శిక్షించి వదలకూడదు అనే ఆలోచన వల్ల నా స్నేహితురాలు ఒక ఆమె ఎవరికీ తెలియకుండా రహస్యంగా ప్రయోగాలు చేసి కనిపెట్టి నాకు ఇచ్చింది. రాక్షసత్వం నిండిన నేరస్తులపై ప్రయోగించమంటూ నాకు ఇచ్చింది. కానీ నేనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదంటూ వాదించాను. ఆ మందుని నా దగ్గరే పెట్టి దీని అవసరం వస్తే మాత్రం ఖచ్చితంగా ఉపయోగించమని నాకు ఇచ్చేళ్ళింది. అది ఇప్పుడు ఇలా ఉపయోగపడింది అంది స్వరూప ఉద్వేగంతో. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు డాక్టర్ అంటూ ఆమె కాళ్లపై పడిపోయింది మహతి. ఇది నా బాధ్యత. ఇటువంటి చీడపురుగులకు మళ్ళీ మళ్ళీ తప్పు చేసే అవకాశం ఇవ్వకూడదు. నేరానికి తగ్గట్లుగా శిక్ష కూడా ఉండాలి. అలా ఉంటేనే నేరం చేయడానికి భయపడతారు అని చెప్పి మహతిని పాపను తీసుకొని బయటకు వచ్చి ఇల్లు తాళం వేసింది స్వరూప. ఆ తరువాత 24 గంటలు ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి నరకయాతన అనుభవించి చనిపోయారు ఆ 4. అయిపోయింది ఈ కథ. ఎలా ఉంది కథ? అందులోని మెడిసిన్ ఊహాజనితమే అని రచయిత రాయడం జరిగింది. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.